హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. అటుకులతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటికి గాలి తగలకుండా ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కదండి, పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్నాక్స్ బాక్సులకు కూడా ఉపయోగపడతాయి. అటుకుల్ని తీసుకోవాలి. నేనైతే అరకిలో అటుకులతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి అటుకుల్ని వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అటుకుల్ని వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఈ విధంగా అటుకులతో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి అందుబాటులో ఉన్న ఏ అటుకులైనా పర్వాలేదండి. మనం ఇంట్లో ఆడించుకుంటాం కదా, ఆ అటుకులైనా పర్వాలేదు, లేదంటే మనం బయట తీసుకున్న అటుకులైనా పర్వాలేదు. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఒక అరకప్పు పల్లీల్ని వేసి వేయించండి. పల్లీలు సగం వేగిన తర్వాత అరకప్పు కొబ్బరి ముక్కలు, అరకప్పు పుట్నాల పప్పు, కాస్త కరివేపాకు, కట్ చేసిన 4 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించండి. పల్లీలు కొబ్బరి ముక్కలు ఇవి కొలత ఏమి ఉండదండి, మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఆయిల్ తక్కువగానే వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు. ఇదే మిక్చర్ని మనం బయట కొనాలంటే వాళ్ళు ఆయిల్లో దేవేస్తారండి. అవి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. మనం ఆయిల్ తక్కువగా వేసుకొని ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ పంచదార, ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా చాట్ మసాలాను కానీ వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసేయండి. మిశ్రమం అంతా చల్లారిన తర్వాత గరిటతో కలిపితే అటుకులు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి పైకి కిందకి ఈ విధంగా కలిపేసేయండి. ఇంకా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. అటుకులతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగుంటాయి, మనకి కూడా టీ టైంలో తినడానికి వీలుగా బాగుంటాయి. ఇంకా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి నిలవ ఉంటాయి. మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వాటిని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. అంతేనండి, మన ఇంట్లో అటుకులు ఉన్నట్లయితే 5 నిమిషాల్లో స్నాక్స్ రెడీ. మీకు ఇంకా కావాలంటే వీటిలో జీడిపప్పుల్ని, బఠానీలను కూడా వేయించి వేసుకోవచ్చు. అంతేనండి, క్రిస్పీ అటుకుల మిక్చర్ రెడీ. వీటిని ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు తిన్నా కానీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.